అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. జీవితం పెట్టే పరీక్షలు నెగ్గాలంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. కొన్ని అనుభవాలు, బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవడం ఎంతో అవసరమని ఇటీవలే తెలిసింది. ఇంతకాలం కాలేజ్ లైఫ్, అమ్మా నాన్నలు పంపే డబ్బులతో ఆనందంగా గడిచిన రోజులు ఒక్కసారిగా తారుమారవ్వడం, అప్పటి వరకు నేను కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నా చదువైపోవడంతో ఇంటి నుండి ఒంటరిగా బయటికి రావడం జరిగింది. చేతి ఖర్చులకని ఇచ్చిన 2000 రూపాయలు అయిపోయి 2 రోజులవుతోంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అప్పుడే నెల రోజులు గడిచిపోయాయి. అప్పటి వరకు నాతో ఉన్న స్నేహితులు మెల్లగా దూరం అవ్వసాగారు. నేనేమైనా డబ్బులు అప్పుగా అడుగుతానేమో అనుకున్నారేమో, కానీ ఒక్కరిద్దరు మాత్రం నీకేమైనా డబ్బులు అవసరమైతే అడగరా, మేమున్నాం నీ వెంట, డోంట్ వరీ అంటూ భరోసానిచ్చారు. ఆ మాత్రం మాట భరోసాకే కళ్లల్లో నీళ్లొచ్చాయి నాకు. కానీ వాళ్ళని డబ్బులు అడగకుండా ఎలాగైనా ఏదో ఒక పనిలో వెంటనే చేరిపోవాలి అనుకున్నాను. కానీ అదే ఎలాగో అర్థం కాలేదు. హోటల్లో కూర్చున్నాను. టీ తాగి న్యూస్ పేపర్ చదువుతున్నాను. అప్పటికే 1కి 2 సార్లు ఉద్యోగ అవకాశాలు కాలం తిరగేశాను. ఫలితం మాత్రం నిరాశాజనకం. డిగ్రీ, అది 50% మార్కులతో పాస్ అయిన నా క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ ఏమీ కానరాలేదు. ఈ సువిశాల సుందర మహానగరంలో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుంటూ ఉంటే నా కళ్ల ముందు దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. అమ్మా నాన్న గుర్తొచ్చారు. వాళ్ళ నా అభ్యున్నతిని ఎంతగా ఆశించారో తలుచుకుంటూ ఉంటే వాళ్ల కోరికలకి నేను కనీసం ఊహమాత్రంగానైనా సమీపంగా లేనేమో. ఈ నెల రోజుల్లో ఒక్క జాబ్కి కూడా అవకాశం రాలేదు. ఏవో నా వృధా ప్రయాస తప్ప సాధించిందేమీ లేదు. ఓ రోజు హోటల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాను. సమయం గమనించుకోలేదు, కానీ ఓ అరగంట అయి ఉంటుంది. హోటల్ యజమాని నా దగ్గరకొచ్చాడు. దాదాపు 55 ఏళ్లుంటాయేమో. తెల్లని జుట్టు, చక్కని పంచకట్టుతో ఉన్నాడు. పసిడి వర్ణంలో ఉన్న షర్టు, బాగా బలంగా లావుకి తగ్గ ఎత్తుతో ఉన్నాడు. తమిళియన్, కానీ బాగానే తెలుగు మాట్లాడతాడు. నన్ను ఎప్పుడో 1-2 సార్లు పలకరించిన జ్ఞాపకం. అది కౌంటర్ దగ్గర. నేడు ఇలా నా దగ్గరకు రావడం ఆశ్చర్యం అనిపించింది. కాలాన్ని వృధా చేయడం ఇష్టం ఉండదేమో. గల్లా పెట్టెకి లాక్ చేసి తనే స్వయంగా కస్టమర్స్కి వడ్డించడం చాలాసార్లు చూశాను. నాకెప్పుడు వడ్డించలేదు. బహుశా నేను కాస్త ఆలస్యమైనా తినే వెళతాననేమో. రోజు చూస్తున్నా. అలా ఎంతసేపు పేపర్ చదువుతావు? అందులో ఉండేవి అంత ముఖ్య విషయాలా అడిగాడు. నేనేవి మాట్లాడకుండా పేపర్ ఫోల్డ్ చేసి పక్కన పెడుతూ నా కష్టాలు ఈ పెద్దాయనికి ఏం తెలుసులే అనుకున్నాను. లోపలే సన్నగా నవ్వుకుని ముందుకు కదిలాను. ఈ తమిళ ఆయనకి తెలుగు చదవటం రాదు కదా, అందుకే నేను ఇంతలా పేపర్ చదవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు అనుకున్నాను. నేను ఈ హోటల్కి రావడానికి కారణం కేవలం రుచికరమైన ఇడ్లీ సాంబార్ మాత్రమే కాదు. ఈ హోటల్కి వచ్చేవాళ్ళు కేవలం టిఫిన్ మాత్రమే చేసి పనులకి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. పేపర్ చదివే సమయం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. అదే టీ స్టాల్ దగ్గర టిఫిన్ దొరికిన పిచ్చాపాటి కోసం, వచ్చేపోయే వాళ్ళని చూడడం కోసం, న్యూస్ పేపర్ చదవడం కోసం వచ్చే వాళ్ల వల్ల డిస్టర్బెన్స్. అందుకే ఇక్కడికి రావడానికే ఇష్టపడతాను. ఉங்கள் పేరెన్నా? అర్థం కానట్లు చూశాను. తల మీద మెల్లగా చర్చుకుని నీ పేరేంటి అడిగాడతను. శ్రవణ్ చెప్పాను, ఎందుకు అన్నట్లుగా చూస్తూ. నాన్ తన వేరే చేస్తావా అంటే అడిగాను నేను. అరే ఎన్ మకన్, అరే చిన్నోడా, నా దగ్గర పని చేస్తావా వివరంగా అడిగాడు ఈసారి. పనేంటి అడిగాను. అరే పిల్లోడా, చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నావు. నా దగ్గర ఉన్న మిషన్ నువ్వు టైప్ చేసి బిల్ కస్టమర్కి ఇవ్వు. నేను డబ్బులు తీసుకుంటాను. దానివల్ల నాకు నేరం, అదే కాలం మిగులుతుంది. అందుకు నీకు పణం, డబ్బులు ఎంతో కొంత ఇస్తానులే, సరేనా అడిగాడతను. అతడి పేరు దయాళన్, హోటల్ ప్రొప్రైటర్ అతను. ఇదేలాంటి మరో హోటల్ కూడా ఉందట అతడికి సిటీలో. 2 రోజులాగి చేరతా అన్నాను నేను. కనీసం తిండికి లోటుండదని ఫ్రెండ్స్ మరో నెల రోజులు డబ్బులు ఇవ్వకుండా రూమ్లో ఉండే అవకాశం ఇచ్చి ఆదుకున్నారు. కానీ అత్యవసర మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన నాకు జాబ్ మాత్రం చూపించలేకపోయారు. 2 రోజులు ఎందుకప్పా, సమయం వేస్ట్ అంటూ తనకిష్టమైన మురుగన్ ముందు నిలబడి కొద్దిసేపు ప్రార్థన చేసి నా నుదుటిపై ఎర్రని బొట్టు విభూది పెట్టి సీట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు సమయం ఉదయం 6:30. కస్టమర్స్తో హోటల్ రష్గా ఉంది.
నేను మిషన్ని కళ్ళకద్దుకుని దయాళన్ చెప్పిన సూచనలు పాటిస్తూ బిల్స్ తయారు చేయసాగాను. దయాళన్ గారు కౌంటర్లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు లేచి పని వాళ్లకి పని పురమాయిస్తూ కస్టమర్స్ ని అభిమానంగా పలకరిస్తూ సంబరంగా పని చేయసాగాడు. నేను పనిలో చేరడంతో ఆయనకి కాస్త సమయం వెసులుబాటయిందేమో. కూల్గా కూడా కనిపించాడు. సాంబార్ వాసన మాత్రం ఆయన వేసిన అగరబత్తీల సుపరిమళాలతో కలిసి ముగ్గు పుటాలను తాకుతూ హాయిగా అనిపిస్తోంది. నేనలా హోటల్లో చేయడం నాకంటే మా మిత్రులకి బాగా కలిసొచ్చింది. వాళ్ళు సంబరంగా హోటల్కొచ్చి ఇష్టమైన టిఫిన్స్ వేడివేడిగా తిని నన్ను పలకరిస్తూ వెళ్లసాగారు. దయాళన్ గారి అబ్బాయి నిక్కు మాత్రం నన్ను చాలా తక్కువగా పలకరిస్తూ ఉండేవాడు. అతడు 10వ తరగతి దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుతున్నాడు. వాడు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రోజు దయాళన్ గారు మా అందరికీ స్పెషల్గా పాయసం తనే స్వయంగా తయారు చేసి తినిపించాడు. పాయసం సూపర్ టేస్ట్గా ఉంది. అందరం ఆయన వంట తీరు తెగ మెచ్చుకున్నాం. నేను ఈ హడావిడిలో పడి ఇంటికి వెళ్లాలనే సంగతే మర్చిపోయాను. ఈ 6 నెలల కాలంలో 20,000 వరకు దాచుకోగలిగాను. రూంలో దాచుకున్న నా డబ్బులు చూసుకుని సంబరంగా నవ్వుకున్నాను. ఇంటికి వెళ్ళాలి అనిపించింది. అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు? నా ఒక్కగానొక్క చెల్లి మానస రూపం కళ్ల ముందు కదిలింది. తమ్ముడు ఇంటర్మీడియట్ ఎలా చదువుతున్నాడో అనుకున్నాను. అప్పట్లో ఫోన్ చేయాలంటే కేవలం ల్యాండ్ లైన్కే కాల్ చేయాలి. తమ్ముడు ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు. అప్పుడప్పుడు వాళ్లతో మాట్లాడుతున్నా. ఏదో వెలితి. ఏదైనా ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడితే ఆ ఆనందమే వేరప్పా అనుకున్నాను. రేపు వెళ్ళగానే 4 రోజులు సెలవడగాలి అనుకున్నాను. రాత్రి హాయిగా నిద్రపట్టింది. ఉదయం నేను వెళ్లేసరికి హోటల్ దగ్గర కోలాహలంగా ఉంది. అప్పుడు సమయం సరిగ్గా 6 గంటలు. ఏమై ఉంటుందా అనుకున్నాను. దయాళన్ గారు కంగారుగా కనిపించారు. అప్పటికే ఆయన హోటల్ అంతా కలియ తిరిగినట్లు తెలుస్తోంది. ఏదో వెతుకుతున్నట్లు అనిపించింది. ఏమైంది సార్? అడిగాను ఆతృతగా. అరే అబ్బి, గల్లాపెట్టెలో రాత్రి 20,000 పెట్టాను. అవి కనిపించడం లేదు. వేసిన తాళం వేసినట్లే ఉంది. డబ్బులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. రోజూ అయితే నాతో డబ్బులు పట్టుకెళ్లేవాణ్ణి. ఎందుకో రాత్రి ఇక్కడే పెట్టి వెళ్ళాను అన్నాడు. నాకు ఒక్కసారిగా భయం వేసింది. నువ్వేమైనా తీసావా అని అడగడు అనుకున్నాను. నేనలా ఆలోచనలో ఉండగా అదే ప్రశ్న వేశాడు. లేదు అన్నాను నేను. నిక్కు నువ్వు ఇద్దరూ కలిసి రాత్రి సినిమాకి వెళ్లారంట కదా. సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏమైనా నిజమే చెప్పాను. అవును అన్నాను. తాళం నా దగ్గర లేదంటే నిక్కు దగ్గర మాత్రమే మరో కీ ఉంటుంది. వాడు డబ్బులు తీయలేదు అంటున్నాడు. ఈసారి రెట్టించినట్లుగా అడిగాడు. ఆ సమాధానంలోనే ఉంది ప్రశ్న. నువ్వు డబ్బులు కాజేశావా అని. మా రూంలో ఉంటున్న మదన్ అదే సమయానికి అక్కడికొచ్చాడు. రాత్రి నీ దగ్గర 20,000 రూపాయలున్నాయని చెప్పావు కదరా. ఒకేసారి నీ వద్ద అంత డబ్బులు ఎలా వచ్చాయిరా? నా వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. అవి నా కష్టార్జితం అన్నాను నేను. ఇంత గొడవ జరుగుతున్నా ఇంట్లో ఉన్న నిక్కు డాబాపై నుండి చూస్తున్నాడే కాని కిందే ఉన్న హోటల్ దగ్గరకొచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడలేదు. రాత్రి ఇద్దరం కలిసి సెకండ్ షోకి వెళ్లి వచ్చామని మాత్రం ఇంట్లో చెప్పాడట. జీవితం పెట్టే పరీక్షలు నెగ్గాలంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. కొన్ని అనుభవాలు, బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవడం ఎంతో అవసరమని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అసహనంగా అక్కడి నుండి కదలబోయాను. ఏరా, గట్టిగా గర్జిస్తూ చొక్కా పట్టుకున్నాడు దయాళన్. నేనే తప్పు చేయలేదు విసురుగా చెప్పాను. మరింత గట్టిగా చొక్కా పట్టుకుని, మరి నీ దగ్గర 20,000 ఎలా వచ్చాయి? డబ్బులు కాజేశావు కదా దొంగ. అరవంలో బూతులు తిట్టబోతూ ఉంటే, దయాళన్ సార్, మంచిగా మాట్లాడండి. ఏంట్రా నీతో మంచిగా మాట్లాడేది? డబ్బులు పోయాయన్న కోపం ఓవైపు, మరొక పక్క మదన్ చెప్పిన మాటలు కలగలిపి పోలీసుల్ని పిలుస్తానుండు, వాళ్లే తేలుస్తారు అంటూ ల్యాండ్ లైన్ ఫోన్ వైపు నడుస్తూ ఉంటే ఒంటరిగా నిలబడ్డాను. కళ్లల్లో దాగిన కన్నీరు ఏ క్షణమైనా నన్నెవరైనా పలకరిస్తే కారడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు జరిగింది అనూహ్యంగా ఓ సంఘటన. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చిన నిక్కు తండ్రి ముందు నిలబడ్డాడు. అప్పుడే ల్యాండ్ లైన్ ఫోన్ ఆగకుండా మోగుతోంది. ఫోన్ ఎత్తాడు దయాళన్. 2 నిమిషాలు మాట్లాడాడు. అప్పా అన్నాడు నిక్కు. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు దయాళన్. జరుగుతున్నదేమిటో నాకు అర్థం కాలేదు. ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. పోలీసులు రంగప్రవేశం చేస్తారేమో, ఎలా సమాధానాలు చెప్పాలో రిహార్సల్ వేసుకుంటున్నాను. ఎదురుగా ఉన్న మురుగన్ చిత్రం వైపు చూస్తున్నాను. అప్పా, తప్పంతా నాదే.
రాత్రి నేను శ్రవణ్ ఇద్దరం కలిసి ఇంటికొచ్చాం. నన్ను ఇంటి దగ్గర దించి శ్రవణ్ తన సైకిల్పై రూమ్కు వెళ్ళాడు. మన హోటల్లో పనిచేస్తున్న రంగయ్య వాళ్ళ అమ్మాయికి నిన్న సాయంత్రం నుండి ఆరోగ్యం బాగాలేదట. 10వ తరగతి చదివిన ఆ అమ్మాయి నా క్లాస్మేట్. ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చారట. అందుకు 20,000 వాళ్ళు వెంటనే కట్టమన్నారు. రాత్రి నేను మన ఇంటికొచ్చాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చొచ్చాను. నేను చేసింది తప్పే. ఇందులో శ్రవణ్ తప్పేమీ లేదు. అసలు ఈ సంగతి అతనికి తెలియదు. గబగబా చెప్పేస్తున్నాడు అతను. దయాళన్ అంటున్నాడు, మన రంగయ్య వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ జరిగిందట. ఇప్పుడొచ్చిన ఫోన్ అదే. సమయానికి డబ్బులిచ్చి ఆదుకున్నందుకు వేవేల కృతజ్ఞతలు చెప్పాడు. అతడు డబ్బులు నేనే పంపాను అనుకుంటున్నాడు. నువ్వు చేసింది మంచి పనేరా. కానీ నాకు రాత్రే చెప్పిండాల్సింది. అనవసరంగా శ్రవణ్పై నింద మోపాను అంటూ నా దగ్గరకొచ్చి క్షమించమని వేడుకుంటూ ఉంటే చిరునవ్వులతో మురుగన్ స్వామి నా వైపే చూస్తున్నాడు. ఆ సంఘటన జరిగిన కొంతకాలం తర్వాత దయాళన్ వాళ్ళ ఫ్యామిలీ తమిళనాడు వెళ్ళిపోయారు. దయాళన్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే తను వాళ్ళ ఊరైన మధురై వదిలి రాలేనని చెప్తే కన్నతల్లి కోసం సొంత పట్టణం తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు దయాళన్ ఫ్యామిలీతో కలిసి. ఇది శ్రావణ్ అనే నా కథ. ఇప్పుడు అదే చోట సురుచి పేరుతో హోటల్ నడుస్తోంది. తన గురువుగారు నేర్పిన మెళకువలను ఆకలింపు చేసుకున్న శ్రవణ్ ఆ హోటల్ని విజయవంతంగా నడిపిస్తూ మరో 4 బ్రాంచులు సురుచి వెజ్ పేరుతో ప్రారంభించి ఆర్థికంగా ఉన్నతుడై ఎందరికో ఉపాధి కల్పిస్తూ చేతనైనంతలో సమాజానికి సేవ చేస్తూ ఆదర్శ యువకుడిగా నవతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.